నేనేమంటున్నా, దాడి చేసిన వీడియో వైరల్ చేసుకుని కాదు, దాడి చేసింది వీడియో లేదాడ. ఏదో మీ ఫోటో కెమెరాలో క్లిప్ పెట్టి అది కాదు. ఏ వీడియో ఎవరు తయారు చేసుకోవచ్చు. నేను ఏదైతే కొట్టకుండా కొట్టేని చూపించచ్చు. మరి అంతే. ఓటమి భయంతో గెలిచే దమ్ము లేక ఏం చేసిందని గెలుస్తాడు తమ్మి. ఏ పేదవానికి ఇల్లు ఇచ్చిండు, ఏ పేదవానికి పెళ్లి చేసిండు, ఏ పేదవానికి ఏం చేసిండని ఆయన. అరే అందరి కష్టపడ్డ సొమ్ములన్నీ గుంజుకుంటుండు. పుస్తలమ్మి, మెట్టెలమ్మి, భూములమ్మి అని పిండ పదాలకు పెడుతుండ్రు మా వాళ్ళు. తెలియక మా వాళ్ళు ఇంజనీరింగ్ చేసి ఏం చేస్తాడు, 90 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తుంది, 30 మార్కులు వచ్చిన ఉద్యోగం వస్తుందా? 30 మార్కులు వచ్చిన దగ్గర ప్రైవేట్ లో సీట్ అమ్ముకుంటున్నావు 7 లక్షలకు 8 లక్షలకు. ఎందుకు అమ్ముతున్నావు బిడ్డను? నీకు క్వాలిఫైడ్ అయ్యి గవర్నమెంట్ ఇచ్చిన సీట్లు ఇవ్వు. అది శాతగా ప్రైవేట్ సీట్లు అమ్ముకొని పైసలు గుంజి ఆటో డ్రైవర్, మా నాయన ఆటో డ్రైవర్ అనుకుందాం. కొడుకు ఆయనకి అయ్యకేమేముంటుంది, ఏం చదువుతున్నది ఏమీ తెలియదు. నేను అయ్యే అంటున్నా. ఏ అయ్యా బాబు నువ్వు తెచ్చి కొడతావు. నేను గొల్లోని ముందే నా దెబ్బలు ఎట్లుంటుందో నీకు తెలియదు. యాదవులు అంటే ఎట్లుంటుందో తెలియదు నీకు. ఒక్కసారి పచ్చి పడదనుకో ఉత్సవాలు అంగా లాగిన పడుతుంది. జాగ్రత్త, మా జోలికి రాకు. మేము రౌడీజం చేయం, చేస్తే ఎవరికి వంగం. శ్రీకృష్ణుని వారసులం మేము. మల్లారెడ్డి ఓటమి భయంతో ఇదంతా చేస్తున్నాడు. ఓటమి భయంతో దమ్ముంటే మరి ఎందుకు పోయి జాకున్నావు? పోయి 4 గంటలు ఎందుకు జాకున్నావు? బయటికి వెళ్ళి ఉంటివి. పోలీసు వాళ్ళు నువ్వు బయటికి వెళ్ళి ఏం చేసినా తప్ప అడగని ఉంటివి. 4 గంటల కూర్చొని పోలీస్ స్టేషన్ పోయి జే నా కంప్లైంట్ తీసుకుంటలేరు, నన్ను కూడా తెలియరు. నీ దగ్గర నలుగురు గన్నుమేళ్ళు, నా దగ్గర గన్నుమేళ్ళురా ఎవరురా? ఆంధ్ర కల్చర్ కూడా ఇక్కడ మొదలైందని. ఆంధ్ర కల్చర్ కాదు, రాయలసీమ కల్చర్ తీసుకొస్తుంది నువ్వు. రౌడీలను ఎంబడేసుకొని తిరుగుతుంది నువ్వు. ఈడ మా ముఖ్యమంత్రి గారు ఏమి ఊకోరు. ఆయన కొడంగల్ పులిబిడ్డ మీదికెళ్ళి చూస్తుండు ఎవడేం చేస్తున్నాయి. సాటుంగా పోయి కాళ్ళు పట్టుకొని నేటింగ్ వచ్చి తిడితే ఎవడుకోడు. దమ్ముంటే నేరుగా ఏదైనా ఒక దిక్కుండు. కొంచెం అక్కడ ఇక్కడ ఉండకు. సాయంత్రం ముఖ్యమంత్రి దగ్గర, సాయంత్రం కాంగ్రెస్ ల దగ్గర, తెల్లారితే టీఆర్ఎస్ దగ్గర ఉంటాము. ఏదన్నా ఒక దగ్గర ఉండని చెప్పి సవాల్ విసురుతుంది. నిన్న ఎల్లంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 24 సీట్లు 24 గెలుస్తామని. మీరు గనక మెజార్టీ సీట్లు, చైర్మన్ సీట్లు సంపాదించుకుని ఉంటే మీరు ఏదంటే అది ఓడుతాం. ఇది మల్లారెడ్డి ఆషామాషా మల్లారెడ్డి కాదు, అది సింహం. పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తాయి. ఆషామాషి కాదు. అరచేతును మీ చేతి చూపించి సూర్యుని ఆపుతారేమో కానీ మల్లారెడ్డిని ఆపలేరు. మేము సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. మీరు ప్రెస్టేషన్లో ఉన్నారు. 3 మున్సిపాలిటీలలో కూడా మీకు ఎక్కడ కూడా మీ ఖాతా తెరవదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ సీటు చైర్మన్ అవుతుంది మన మేడ్చల్లో, ఎల్లంపేటలో ఎస్టీ. అది బీఆర్ఎస్ పార్టీ నుండి. మీరు గత సర్పంచ్ ఎలక్షన్లో మాకు 40% వస్తే మీకు 60% వచ్చింది. ఇప్పుడు మాకు 60% వస్తే మీకు 40% వస్తుంది. ఇంకనైనా కూడా మీరు అభివృద్ధి చేస్తలేమని, ఏం అభివృద్ధి చేస్తామని చెప్పి పల్లెలలో తిరుగుతున్నారు. మీరు ఇలవడ్డ రోడ్డు మల్లారెడ్డి చేసిన రోడ్డు. మీరు గుళ్ళ కాడికి పోతే మల్లారెడ్డి కట్టిన గుడి, మీరు సంఘాల కాడికి పోతే మల్లారెడ్డి కట్టిన గుడి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు మీరు? మాకు అర్థమైతలేదు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? ప్రజల దగ్గరికి పోయిరి. మీరు చేసిన డెవలప్మెంట్ 2 సంవత్సరాల నుంచి మేము తులం బంగారం ఇచ్చినాం, స్కూటీలు ఇచ్చినాం, 2500 ఇచ్చినాం, 4000 పింఛన్ ఇచ్చినాం అని చెప్పి ఓట్లు అడుగురు. మేము పల్లెలలో తిరిగితే అరే ఫ్రీ బస్సు పెట్టిండు, ఒక్క బస్సు వస్తలేదా అని మొత్తుకుంటారు ప్రజలు. ఫ్రీ బస్సు పెట్టినావు కరెక్టే, ఒక్క బస్సు వస్తలేదు. ఏ పల్లెలో అడుగు. శ్రీరంగారం గ్రామంలో రా, బస్సు వస్తుందా అడుగు. ఇలా శ్రీరంగవరం గ్రామంలో ఉన్నాం, బస్సు వస్తుందా అడుగు. ఒక్క బస్సు లేదు. పొద్దున ఒక బస్సు, పొద్దుమీకు ఒక బస్సు. అప్పుడు పూటకు 4 బస్సులు వస్తుండే. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు మీరు? మల్లారెడ్డిని ఆపేటోడు లేడు ఈ కాన్స్టిట్యున్సీలా. మల్లారెడ్డి అనేటోడు పులి, ఆపేటోడు లేడు.
ప్రతి కార్యకర్తను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి నాయకుడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించం. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఓటమితోటైనా తగిన గుణపాఠం తెచ్చుకోరి. మీరు కూడా ఎన్నోసార్లు ఓటమి అయింది కదా, ఎందుకు ఫ్రస్ట్రేషన్ పోతున్నారు? ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలో నేర్చుకోండి. మల్లారెడ్డిని చూసి నేర్చుకోండి. డబ్బులు కాదండి, డబ్బులు మీరు వాంచుతున్నారు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు భయం ప్రాంతాలను చేస్తున్నారు, డబ్బులు మీరు వాంచుతున్నారు. ప్రజల మనిషి మల్లారెడ్డి, అది తెలుసుకొని మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులను కోరుతా ఉన్నా. మల్లారెడ్డి గెలిచినప్పటి నుంచి 2 సంవత్సరాలు కాలేజీలోనే ఉంటున్నాడు, బయటికి వెళ్తలేడు అనే ఓ ఆరోపణ వస్తుంది. దానిపైన ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో 2 సంవత్సరాల నుంచి ఉంటే పల్లెలలో బ్రహ్మరథం పట్టారు. మల్లారెడ్డి గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ లేకున్నా సొంత నిధులతోటి పనిచేసే వ్యక్తి మల్లారెడ్డి. ఇవాళ ఏ సంఘం దగ్గరికి పోయినా మల్లారెడ్డి బోర్డు ఉంటుంది, ఏ గుడికి పోయినా మల్లారెడ్డి ఫోటో ఉంటుంది, ఏ రోడ్డు మీద ఉండి నువ్వు స్పీచ్ ఇచ్చినా మల్లారెడ్డి రోడ్ వేసిన రోడ్డు ఉంటుంది. అది సొంత డబ్బులు. దేశంలో ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా సొంత డబ్బులు పెట్టి చేస్తుండేనే. ఇవాళ 61 గ్రామ పంచాయతీలలో సిసి రోడ్లు, కాన్స్టిట్యున్సీలో 150 గుళ్ళు, ఉచిత విద్య, ఉచిత వైద్యం. మరి ఆయన హాస్పిటల్ కట్టింది కూడా పేద ప్రజల కోసం. అరే ఇన్ని సేవలు చేస్తున్నటువంటి నాయకుడిని విడిచిపెట్టి మీరు ఆయన తట్టుకోలేక ప్రజలలో మీరు డెవలప్మెంట్ చేసి ప్రజల దగ్గరకు పోండి, పోయి ఓట్లు ఆడుకోండి, గెలవండి. దాన్ని ఆపలేం కదా మనం. మరి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాలో 3కి 3 మున్సిపాలిటీలు కైవసం బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటుంది. అది మల్లారెడ్డి చేసుకుంటుండు. మల్లారెడ్డికి తిరుగులేదు. ఇప్పటికైనా మీరు ప్రెస్టేషన్ మార్చి ఈ ఒక్కరోజు రేపైనా కూడా ప్రజలను మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో అభివృద్ధి ఏందో తెలుసుకొని మాట్లాడారు. మేజర్ గా డబుల్ బెడ్రూమ్ లో మరియు ఇందిరా ఇండ్లు ఇస్తున్నామని చెప్పి ఇచ్చినాం ఆల్రెడీ అని చెప్పి వాళ్ళు ప్రచారంలో చెప్పుకుంటున్నారు. ఎక్కడన్నా ఇందిరా మిల్లు ఇస్తే 3 రంగులు కనిపిస్తుండే. మీరు పలు ప్రెస్ వాళ్ళు మీరు అయితే తిరుగుతారు కదా, ఏమన్నా 3 రంగులు కనిపిస్తున్నాయా? ఆయన ఇచ్చింది ఏమన్నా ఉందా? 5 లక్షలు ఇస్తామన్నారు, వాడు బునాది కాడనే ఆగిపోయింది. దానికో 12 కథలు. ఎక్కడ ఇస్తారండి? ఏడికెళ్ళి ఇస్తారు? మీతోటి కాదు. అన్ని చేతగాక అక్కడ మా మహిళా జిల్లాలల్లో మా మహిళలు తులం బంగారం కాసేపడి ఆ ఎమ్మెల్యేలకు వేసిరు. కానీ ఇట్లా ఎంత మోసం చేసినాక ఇంకేస్తారు వాళ్ళ కోట్లు. నువ్వు తులం బంగారం ఇచ్చి అడిగితే మీకే వస్తుండే. ఇప్పటికైనా ఇంటికి తులం బంగారం మీకు వేస్తారు. పెళ్లి అయిన వాళ్ళకి కళ్యాణ లక్ష్యం కింద తులం బంగారం ఎంతమంది పెళ్లిళ్ళు అయినాయో ఈ 2 సంవత్సరాలలో వాళ్ళకి మీకే ఓట్లు ఇస్తారు ప్రజలు. మేము ఆపేది అవుతారు వాళ్ళు. మీరు ఆ మోసం చేసిరు కాబట్టి మీకు చెంపదెబ్బ. ఇది తగిన గుణపాఠం ప్రజలు చెప్తారండి. ఇష్టం వచ్చినట్టు మల్లారెడ్డి పైన మాట్లాడడం ఇది మంచిది కాదని తెలియజేస్తాం. మలక్పేటలో మల్లారెడ్డిపై దాడి చేసిరని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏ వీడియోలు సృష్టించారని చెప్పి వాళ్ళు ఒక ఆరోపణ చేస్తారు. దానిపైన మీరు ఏఐ వీడియోలు సృష్టించడానికి మల్లారెడ్డి గారు అది కాదండి. అక్కడ TV5 రిపోర్టర్ లైవ్ లో ఉన్నాడు. మీరు ఆయన అడిగాడు, సత్యనారాయణ TV5 రిపోర్టర్ ఉన్నాడు అక్కడ. ఆయన ఏదో పని మీద వచ్చిండు, అక్కడ ప్రచారం ఏం జరుగుతుందని చూస్తుండు, ఆయన్నే తీసిండు. దాంట్లో ఏఐ సృష్టించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? మీరు ఎమ్మెల్యే ఉంటే మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు, మీరు గేట్ కాడ కూర్చుంటారా? ఎమ్మెల్యే ఇంటి గేట్ కాడ కూర్చుంటారా ధర్నకు? ఎక్కడైనా రూలింగ్ పార్టీ వాళ్ళు అపోజిషన్ ఎమ్మెల్యే ఇంటి కూడా కూర్చుంటారా ధర్నకు? ఇది ఎక్కడ అన్యాయం అండి? మీ ఇష్టం వచ్చినట్టు అధికారం మీకుంది, పోలీసు మీకుంది అని మాట్లాడడం ఎందుకు అట్లా? మనం ప్రజలకు పోవాలి, మనం గెలవడం నేర్చుకోవాలి, మనం ఎట్లా ప్రజలను దగ్గరికి తీసుకోవాలనేది నేర్చుకోండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎందుకు? కులాల పేరు మతాల పేరు తీసుకుంటే ఎందుకు? ఆ బీజేపీ వాళ్ళకి మీకు ఏం తేడా లేదు. కులాల పేరు ఎందుకు? మీ పేరు చెప్పుకొని మీరు మాట్లాడండి. కులాల పేరు మాట్లాడడం ఎందుకు? ప్రజలలో మీరు చేసిన డెవలప్మెంట్ చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. ఇది కేసీఆర్కే బ్రహ్మరథం కడుతురు. 3 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటారు.